హలో. చెప్పండి. నిన్న చెప్పిన వరకు కంప్లీట్ అయిందా? చూసారా వర్క్ అంతా? ఏంటండి? నిన్న చెప్పిన వరకు మీరు కంప్లీట్ చేశారా అంటున్నా. చూసాను. నేనేం చేయలేదు. అంటే నార్మల్ గా క్యాంపెయిన్ సెటప్స్ కానీ ఇవన్నీ. సరే, ఈ రోజు అయితే మనం మెయిన్ క్యాంపెయిన్ లోకి వెళ్దాము. ఈ క్యాంపెయిన్స్ నార్మల్ గా బిజినెస్ పరంగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ నిన్న ఏంటంటే మనము మెటా బిజినెస్ సూట్ లోకి వెళ్ళి మనం వర్క్ చేసాము. లైక్ ఈ పేజీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ పేజీని మనం ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి మెటా బిజినెస్ సూట్ ఉంది. ఇక్కడ నుంచి వర్క్ చేసాము. ఆర్గానిక్ క్యాంపెయిన్ సెటప్స్ కానీ లైక్ మిగతావన్నీ కూడా మనం ఇక్కడ నుంచే చేసాము. అండ్ ఇక్కడ కూడా మనకి యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. బట్ ఇది నార్మల్గా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈ ఫేస్బుక్ పేజ్లో క్రియేట్ యాడ్ క్రియేట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడి నుంచి అయినా మనం యాడ్ మేనేజర్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ మేనేజర్లోకి వెళ్ళొచ్చు, లేదా మనము యాడ్ మేనేజర్ ఫేస్బుక్ యాడ్ మేనేజర్ అని టైప్ చేసి మనం నార్మల్గా విండోస్లో నుంచి కూడా అక్కడ వెళ్ళొచ్చు అనమాట, బ్రౌజర్లో నుంచి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్ మేనేజర్లోకి వెళ్తున్నాం. ఇది మనం రియల్ క్యాంపెయిన్ సెటప్స్ లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకి కొత్త ఏంటండి, నేనేమన్నా ఇక్కడ వచ్చేసి మనకి కొత్తగా ఏఐ అనేది ఇంట్రడ్యూస్ చేసి చాలా రోజులైంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి తీసుకొచ్చారు, అందుకని ఇట్లా మనకి చూపిస్తుంది. బట్ ఇదేం మనకి అవసరం లేదు, జస్ట్ దీన్ని వదిలేసేయండి. మనం నార్మల్ క్యాంపెయిన్స్ చూద్దాం. మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ ఓవర్ వ్యూ కనిపిస్తుంది, క్యాంపెయిన్స్, యాడ్స్, రిపోర్ట్స్ ఇక్కడ నుంచి తీసుకుంటాము. యాడ్స్ రిపోర్ట్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఇక్కడ ఆడియన్స్ సెలెక్షన్ ఉంటుంది. తర్వాత అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. అలాగే బిల్లింగ్ పేమెంట్స్ ఇక్కడ నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ రిమైనింగ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం అన్ని యూజ్ చేయం, కానీ బట్ మనకి ఎంతవరకు అవసరమో అవన్నీ యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే క్యాంపెయిన్ సెటప్ లో ఉన్నాము. ఫస్ట్ క్యాంపెయిన్ సెటప్ లో మనకి క్రియేట్ క్యాన్వాలో ఇమేజ్ చెయ్యి ఆ క్యాన్వాలోనే డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ చేయి, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక ఇమేజ్ చేయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ లో వచ్చేసి మనకి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. మనకి ఫేస్బుక్ క్యాంపెయిన్ 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్, ఈ మూడింటికి మనము ఇంటర్ రిలేట్ చేస్తూ యాడ్ క్యాంపెయిన్స్ అనేవి సెటప్ చేస్తాం. బట్ దీనికి మనకి ఫస్ట్ కావాల్సినవి ఏంటి అంటే ఒక ఇమేజ్. మనం ఏ యాడ్ చేస్తున్నాము అనేది ఫస్ట్ గానే ప్రిపేర్ అవ్వాలి. ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం ఇమేజ్ క్రియేట్ చేసుకున్నామో మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని
ప్రమోట్ చేయడానికి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ మనము ఫస్ట్ ఒక్క నిమిషం నా క్లాస్ చెప్తాను కదా, ఇమేజ్ చేయమని డిస్టర్బ్ చేయగలను, నచ్చింది చెప్తే డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ ఇమేజెస్ చేయి. ఫస్ట్ మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, క్రియేట్ చేయాలంటే మనకి ఒక ఇమేజ్ అనేది చాలా మ్యాండేటరీ. ఇమేజ్తో పాటు క్యాంపెయిన్ టెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి రెండు మనం రెడీగా పెట్టుకోవాలి బిఫోర్ క్యాంపెయిన్. తర్వాత మనం ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అంటే, మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలా మన బిజినెస్ గురించి, లేదా మన బిజినెస్ కంటే లైక్ వెబ్సైట్కి కానీ పేజెస్కి కానీ ట్రాఫిక్ తీసుకురావాలా. లైక్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, మీరు ఇక్కడ అర్థమవుతుంటారు రీచ్, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అంటే అవేర్నెస్ అంటే బ్రాండ్ అవేర్నెస్, వీడియో వ్యూస్. ఇప్పుడు మీకు వచ్చిన క్లయింట్ మాకు మా బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ట్రాఫిక్ క్యాంపెయిన్, అలాగే మన లింక్ పేజెస్ మీద లింక్స్ క్లిక్ చేస్తారా, ల్యాండింగ్ పేజ్ క్లిక్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, అలాగే మెసెంజర్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి, కాల్స్కి కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటే క్లయింట్స్ మన పోస్ట్లో కానీ వీడియోలో కానీ ఎక్కువ ఎంగేజ్ కావాలి అంటే ఇది తీసుకుంటాం. ఇది కూడా మనకి కన్వర్షన్స్ అనేవి వస్తాయి, అంటే లీడ్స్ వస్తాయి కానీ బట్ తక్కువ వస్తాయి. బట్ ఇది కంప్లీట్గా మనకేమి లీడ్స్కి రిలేటెడ్ క్యాంపెయిన్ కాదు, బట్ యూజర్ అనేవాళ్ళు ఎంగేజ్ అవుతారంట. వాట్సాప్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, మెసెంజర్కి కానీ, వీడియోస్కి కానీ, పోస్ట్లకి కానీ ఎంగేజ్ అవుతారు. ఎంగేజ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా లీడ్ అనేది వస్తుంది. బాగానే లీడ్స్ కూడా తెచ్చుకోవచ్చు దీని నుంచి కూడా, బట్ ఇది కంప్లీట్గా లీడ్ క్యాంపెయిన్ కాదు. కానీ మన క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి, ఆయనకి ఏం కావాలి అని. లీడ్స్ కావాలన్నది అనుకోండి, ఈ లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడ్స్ అనేవి చూస్తాము. లైక్ వాట్సాప్కి కానీ, ఇన్స్టెంట్ ఫామ్కి కానీ, అదే లైక్ వెబ్సైట్కి లీడ్స్ రావాలా, ఇన్స్టెంట్ ఫామ్కి లీడ్స్ రావాలా, లేకపోతే ఓన్లీ ఫామ్కే రావాలా, అండ్ నెక్స్ట్ కన్వర్షన్స్ అండ్ కాల్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాల్స్ క్యాంపెయిన్ అనేది మనకు అంత కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు, కాబట్టి కాల్స్ క్యాంపెయిన్ సెటప్ అనేది మనం అవాయిడ్ చేయడం బెటర్. మనకి అన్వాంటెడ్ కాల్స్, మిస్డ్ కాల్స్, ఒక చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ కాల్ క్యాంపెయిన్ అనేది. మ్యాక్సిమం వాట్సాప్ కన్వర్షన్స్ పెట్టుకోవడం చాలా బెటరు. వాట్సాప్ కన్వర్షన్స్ పెట్టుకోవాలి అంటే మీరు బిజినెస్ వాట్సాప్ అనేది ఉండాలి. ఆ బిజినెస్ వాట్సాప్ అకౌంట్ ఫేస్బుక్కి లింక్ చేయాలి. అండ్ లేదా ఇన్స్టెంట్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బిజినెస్ వాట్సాప్ లేకపోతే ఇన్స్టెంట్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సమ్వాట్ బెటర్. బట్ ఈ వెబ్సైట్ కనుక సెలెక్ట్ చేసుకున్నామంటే ఏంటంటే, ఈ వెబ్సైట్ మన క్యాంపెయిన్కి యాడ్ చేసుకున్నప్పుడు పిక్సెల్స్ అని ఉంటాయి అనమాట. లైక్ ఫేస్బుక్ అండ్ వెబ్సైట్ని ఇంటర్లింక్ చేసేది. ఎవరైనా ఒక పర్సన్ వచ్చి వెబ్సైట్ని విజిట్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతే ఆ పర్సన్ని ట్రాక్ చేస్తుంది అనమాట. మనం రీటార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది ఆ పిక్సెల్ కోడ్ అనేది. ఎంతమంది వచ్చి విజిట్ చేశారు, ఎంతమంది ఏ పేజెస్ వరకు చూశారు, ఎంతమంది కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేశారు, ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తుంది. మనం రీటార్గెట్ చేసినప్పుడు ఇట్లా మనకి
ట్రాకింగ్ అనేది మనము ఈ పిక్సెల్ని యాడ్ చేసుకోవడం ద్వారా మన వెబ్సైట్ని ట్రాక్ చేస్తుంది. తర్వాత యాప్ ప్రమోషన్స్, ఇన్స్టలేషన్ యాప్స్ అండ్ యాప్ ఇవి ఈవెంట్స్. తర్వాత సేల్స్కి రిలేటెడ్. సేల్స్ అంటే ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్ వెబ్సైట్కి రిలేటెడ్. దీని క్యాటలాగ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ కామర్స్ వెబ్సైట్ అనేది కంపల్సరీగా కావాలి దీనికి క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలంటే. ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్స్ గురించి తెలిసింది కదా. ఇందులో ఏ ఆబ్జెక్టివ్ మనకి ఇంపార్టెంట్ అనేది క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి లీడ్స్ క్యాంపెయిన్ అనుకోండి, మనకి ఎక్కువగా అందరు క్లయింట్స్ లీడ్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఈ లీడ్ క్యాంపెయిన్ నేర్చుకుందాం ఫస్ట్. మీకైనా ఇప్పుడు మీరు ఓన్గా ఒక ఫిజిక్స్ టీచర్గా మీకు ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలంటే మీరు ఇట్లాంటి క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ లీడ్ క్యాంపెయిన్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతున్నట్టు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అన్న కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా లీడ్స్ అయితే మనకు వస్తాయి. బట్ లీడ్ క్యాంపెయిన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్కి కొంచెం తక్కువ లీడ్స్ వస్తాయి. బట్ లీడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ లీడ్స్ అండ్ కంటిన్యూ. మనం ఇప్పుడు లీడ్ క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. మన ఆబ్జెక్టివ్ అనేది లీడ్ క్యాంపెయిన్. కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాంపెయిన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ క్యాంపెయిన్ నేమ్. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనేది మనం ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. మనం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే మనకు ప్రాబ్లం లేదు, ఒకే కంపెనీకి చేస్తే పర్లేదు. ఒక కంపెనీలో డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ నేమ్ అనేది అవసరం. ఇప్పుడు 1 month తర్వాత క్లయింట్ ఏం అడుగుతుంటే లాస్ట్ మంత్ పలానా డేట్లో మీరు రన్ చేసిన క్యాంపెయిన్స్కి ఎన్ని లీడ్స్ వచ్చినాయి నాకు కంపేర్ చేసి చెప్పండి, లేకపోతే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎలా రన్ అయిందో అడిగాడు అనుకోండి. అలాంటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఇప్పుడు మనం దేనికి రన్ చేస్తున్నాము, శ్రీష లీడ్స్ క్యాంపెయిన్. డేట్ ఇవాళ 2 June 26. ఆన్ LINE లైన్. ట్రైనింగ్. ఇక్కడ మనం క్యాంపెయిన్ ఇక్కడ వచ్చేసి శ్రీష లీడ్స్ అండ్ డేట్ అనమాట. ఈ డేట్ రోజు మనం క్యాంపెయిన్ సెట్ చేస్తాం. బట్ ఇదే మూడింటికి మనం సేమ్ అనమాట. క్యాంపెయిన్ లెవెల్లో, యాడ్ సెట్ లెవెల్లో, యాడ్ లెవెల్లో సేమ్ నేమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యాంపెయిన్ డీటెయిల్స్ వచ్చి బయ్యింగ్ టైప్ వచ్చేసి ఆప్షన్ అంటే మనం బిడ్ అనేది యాడ్ చేస్తుంటాం. మరి రిస్ట్రిక్ట్ అని ఉంటుంది, అది ఏమో అవసరం, రిజర్వేషన్ అని ఉంటుంది, ఇది మనకేం అవసరం లేదు. బట్ మనం ఆప్షన్ టైప్ పెట్టుకున్నాం. అలాగే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్స్. నెక్స్ట్ బడ్జెట్ లెవెల్కి వచ్చేసరికి TRAINING తర్వాత మనకి క్యాంపెయిన్ బడ్జెట్ అనేది క్యాంపెయిన్ లెవెలా, యాడ్ సెట్ లెవెలా అనేది. క్యాంపెయిన్ లెవెల్లో అయితే మనం ఒక క్యాంపెయిన్లో మనం డిఫరెంట్ యాడ్ సెట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఒకే క్యాంపెయిన్లో 3-4 యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నామంటే మన క్యాంపెయిన్లో మనం 3 యాడ్ సెట్స్ ఉన్నాయి అనుకోండి, 3 యాడ్ సెట్స్కి మనీ వెళ్తుంది. అదే యాడ్ సెట్ లెవెల్లో బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, యాడ్ సెట్కి ఆ యాడ్ సెట్ సపరేట్గా బడ్జెట్ అనేది మనం ఇక్కడ వచ్చేసి మనం ఏ యాడ్ సెట్కి ఆ యాడ్ సెట్ మనం బడ్జెట్ అనేది డిఫరెంట్ యాడ్ సెట్స్కి డిఫరెంట్ బిడ్ స్ట్రాటజీస్ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, షేర్ సమ్ ఆఫ్ ద బడ్జెట్ విత్ అదర్ యాడ్ సెట్స్ కి కూడా. మనం యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నామంటే అదర్ యాడ్ సెట్స్ కూడా బడ్జెట్ షేర్ చేద్దామని అడుగుతున్నాడు. బట్ కావాలంటే ఉంచొచ్చు, లేకపోతే మనం తీసేయచ్చు. టర్న్ ఆఫ్ యువర్ బడ్జెట్ షేరింగ్ అంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది. బడ్జెట్ షేరింగ్ ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది, అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగిరీస్, ఇవి మనకి అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్స్కి కానీ, ఎంప్లాయ్మెంట్కి కానీ, హౌసింగ్ కానీ, లోన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, పొలిటికల్ రిలేటెడ్. ఇవన్నీ మనకు అవసరం లేదు. స్పెషల్ యాడ్ కేటగిరీ కాదు మనది, కాబట్టి దీన్ని వదిలేసండి, ఇది మనకి పని లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఏ బై బి టెస్టింగ్ అని ఉంది. ఏ బై బి టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇది చిన్న క్యాంపెయిన్స్కి అయితే మనం చెయ్యం, కానీ ఎవరైతే ల్యాక్స్లో అమౌంట్ పెడతారో అలాంటి వాళ్ళకి ఏ బై బి టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది, మనము ఒక 2-3 ఇమేజెస్ డిజైన్ చేసాము, 2-3 టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసాము. ఒక ఇమేజ్ ఒక కంటెంట్కి ఎలా ఏ యాడ్ ఫార్మాట్ బాగా రన్ అవుతుంది, ఏ యాడ్ ఫార్మాట్కి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయో చెక్ చేసుకొని ఒక 1 వీక్ అట్లా చెక్ చేసుకున్న తర్వాత అందులో ఏ యాడ్ టైప్కి మనకు ఎక్కువ లీడ్స్ వస్తున్నాయో చూసుకొని ఆ యాడ్ని ఉంచి రిమైనింగ్ యాడ్స్ స్టాప్ చేస్తాం అనమాట. ఇలా టెస్టింగ్ అయితే చేసుకుంటాం. బట్ చిన్న క్యాంపెయిన్స్కి, మనం చాలా తక్కువ అమౌంట్ పెట్టే క్యాంపెయిన్స్కి మనం ఇవేమీ చేయము. బట్ పెద్ద క్యాంపెయిన్స్కి అయితే కంపల్సరీగా చేసి మనం ఏ యాడ్ బాగా పెర్ఫామ్ చేస్తుందో అది మాత్రమే రన్ చేయాలన్నమాట లైవ్లో. ఇంక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనకి ఇది సేమ్ నేమ్ ఇదే యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం యాడ్ సెట్ లెవెల్లో ఉన్నాం. సెకండ్ స్టెప్ యాడ్ సెట్ లెవెల్. ఇక్కడ వచ్చేసి మనకి కన్వర్షన్స్, ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి మన లీడ్స్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్, ఇన్స్టెంట్ ఫామ్, వెబ్సైట్, కాల్స్, ఇన్స్టెంట్ ఫామ్, మెసెంజర్ ఉంది. ఇట్లా 2 ప్లేసెస్లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక సింగిల్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్, ఇన్స్టెంట్ ఫామ్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, కాల్స్, యాప్ అని ఉంది. ఈ వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ మనము వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది బట్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇది కాకపోతే ఇంకొక నెంబర్ యాడ్ చేసుకోవాలంటే ఇంకొక నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం వాట్సాప్ నెంబర్ అయితే కనెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్ ఫామ్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం మనకు నచ్చినట్లు. నెక్స్ట్ వెబ్సైట్ కనుక సెలెక్ట్ చేసుకున్నాము అంటే వెబ్సైట్లో మనకి పిక్సెల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే వెబ్సైట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్, దీనికి వచ్చేసి ఇక్కడ డేటా సెట్స్ అంటే పిక్సెల్స్. ఈ పిక్సెల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. డేటా సెట్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి కోడ్ వస్తుంది. ఆ డేటా సెట్లో ఉన్న కోడ్ కాపీ చేసుకెళ్ళి మన వెబ్సైట్లో పెడితే అప్పుడు మనకి వెబ్సైట్తో వర్కౌట్ అవుతుంది క్యాంపెయిన్, లేకపోతే వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనం లీడ్ ఫామ్ తీసుకుందాం. మ్యాక్సిమం వెబ్సైట్ లేని వాళ్ళు కూడా ఈ ఇన్స్టెంట్ ఫామ్ తోటి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీష అనేది కొత్త పేజీ కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వీటిని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మనకి యాడ్ రన్ అవ్వదు అనమాట. ఒకసారి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది, ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ టైం చేయాలి. బట్ ఇప్పుడు ఇక్కడ శ్రీష అనేది మనకి పేజీ యాక్టివ్ అయింది. మనకి 10 మంది క్లయింట్స్ ఉన్నారు, 10 పేజెస్ ఉన్నాయి. కానీ ఏ క్లయింట్కి రన్ చేయాలో ఆ క్లయింట్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇట్లా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాము, మన ఫేస్బుక్ పేజీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మనకి ఇవేమీ అవసరం లేదు ప్రస్తుతానికి. ఇక్కడికి వచ్చేసరికి బడ్జెట్ అనమాట. బడ్జెట్ ఎంత పెడుతున్నాం పర్ డేకి అనేసి, డైలీ బడ్జెట్ లేకపోతే లైఫ్ టైం బడ్జెట్ ఉంటుంది. మనం డైలీ బడ్జెట్ 1000 రూపీసా, 2000 రూపీసా, 500 రూపీసా, 100 రూపీసా, అది మన ఇష్టం. 100 రూపీస్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా
కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లం, ఒకప్పుడు 100 రూపీస్ పెట్టినా కూడా ప్రాపర్‌గా మంచిగా యాడ్ అనేది రన్ అయ్యేది. ఇప్పుడు అంత ప్రాపర్‌గా మనకు సపోర్ట్ అనేది రావట్లేదు. ఫస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 100 రూపీస్, 200 రూపీస్ వరకు ఒక లీడ్ కూడా రావట్లేదు. తర్వాత లీడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అట్లా అల్గారిథం అనేది సెట్ చేశారు. ఇంతకుముందు అలా లేదు. 100 రూపీస్ పెట్టినా కూడా మనకి లీడ్స్ అనేవి వెంటనే స్టార్ట్ అయ్యేయి. ఇప్పుడు అట్లా రావట్లేదు. కాబట్టి మనం అట్‌లీస్ట్ మినిమమ్ ఆహ్, ప్రాక్టీస్ క్యాంపెయిన్ కాకుండా రియల్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే అట్‌లీస్ట్ మినిమమ్ 500 రూపీస్ పెట్టుకోవడం ఇస్ బెటర్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆడియన్స్ అన్నమాట. మనకి ఆడియన్స్ అనేవాళ్ళు 3 టైప్స్ ఉంటారు. ఒకటి నార్మల్‌గా సేవ్డ్ ఆడియన్స్, ఇంకొకటి లుకే లైక్ ఆడియన్స్ అండ్ కస్టమ్ ఆడియన్స్. ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఏ ఆడియన్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక సేవ్డ్ ఆడియన్స్ చూద్దాం. ఎందుకంటే ఈ సేవ్డ్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్‌గా ఇప్పటికిప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. దీనికి మనకు ఒక వెబ్‌సైట్ కానీ, లేకపోతే ఇంకొక అదర్ ప్లాట్‌ఫార్మ్ గానీ, లీడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమీ అవసరం లేదనమాట. డైరెక్ట్‌గా మనం ఫేస్‌బుక్‌లోనే ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం కాబట్టి సేవ్డ్ ఆడియన్స్. అలాగే కస్టమ్ ఆడియన్స్ అనుకోండి. మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని, ఆ డేటాని అప్‌లోడ్ చేసి మన క్యాంపెయిన్స్ రన్ చేస్తాము. అలాగే లుకే లైక్ ఆడియన్స్ అనుకోండి. ఇప్పుడు మనం కస్టమ్ డేటా యాడ్ చేస్తున్నాం కదా! ఆ యాడ్ చేసిన డేటాకి సిమిలర్‌గా ఉండే న్యూ కస్టమర్స్‌కి క్యాంపెయిన్ అనేది వెళ్తుందనమాట. అది లుకే లైక్ ఆడియన్స్. సో, నావి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ దగ్గర సెలక్షన్‌లో చూపిస్తాను. ప్రస్తుతానికి సేవ్డ్ ఆడియన్స్ చూద్దాం. మనకి ఇక్కడ క్యాంపెయిన్‌కి కావాల్సింది సేవ్డ్ ఆడియన్స్. ఆల్రెడీ మనం ఆడియన్స్‌ని సేవ్ చేసుకొనుంటే ఇక్కడ కనిపిస్తారు. బట్ మనం ఇప్పుడు కొత్తగా సేవ్డ్ ఆడియన్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. ఇక్కడ ఆల్రెడీ సేవ్డ్ ఆడియన్స్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవట్లేదు. కిందకొస్తే లొకేషన్. లొకేషన్ వచ్చి ఇక్కడ ఇండియా అని ఉంది. మనం ఎక్కడ వరకు టార్గెట్ చేస్తాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్. ఇక్కడ వచ్చే మనకి కిలోమీటర్స్ అనమాట. ఎంతవరకు రేడియస్ మనం కవర్ చేయాలనుకుంటున్నాము. ఓన్లీ కరెంట్ సిటీ ఓన్లీనా, లేకపోతే సిటీ సరౌండింగ్స్ మొత్తం ఉంటుంది. మనకి 80 కిలోమీటర్స్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. 17 కిలోమీటర్స్ దగ్గర నుంచి మినిమం 17 కిలోమీటర్స్ దగ్గర నుంచి 80 కిలోమీటర్స్ వరకు మన యాడ్ కనబడుతుంది. మన హైదరాబాద్ తర్వాత కూడా. అలాగే ఇంకా వేరే ఏదైనా ప్లేసెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే స్టేట్స్, కంట్రీ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్. ఇట్లా నేమ్స్ తోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ ఏ పిన్. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తే ఇట్లా కూడా మనకి ఈ డ్రాప్ ఏ పిన్ కరెక్ట్ ఇక్కడ వరంగల్ దగ్గర ఇట్లా పిన్స్ ఇట్లా డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఏరియాని ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా టోటల్ మనం
ఎక్కడెక్కడ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నామో అట్లా లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బల్క్ లొకేషన్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ అంటే కంట్రీస్ అంటే ఒక 10 కంట్రీస్ యాడ్ చేయాలనుకోండి, అవన్నీ విత్ కామాస్ తోటి 10 కంట్రీస్ బల్క్ ఒకేసారి కాపీ పేస్ట్ చేస్తాం ఇక్కడ. అలాగే టెరిటరీస్ కానీ, సిటీస్ కానీ, రీజియన్స్ కానీ, పోస్టల్ కోడ్స్ కానీ, అడ్రస్, ఇట్లా మనం ఏది అప్లోడ్ చేయాలనుకుంటే అది ఇక్కడ బల్క్లో అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియన్స్, సో సజెషన్స్, ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏజ్, మనం ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలి అంటే మన బిజినెస్కి ఏ ఏజ్ వాళ్ళు సెట్ అవుతారు అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు కోర్స్ అనుకోండి 22 ఇయర్స్ కాడి నుంచి 45 ఇయర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే లైక్ సర్వీసెస్ అనుకోండి అబౌవ్ 30 దగ్గర నుంచి 60 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి. లైక్ అట్లా ఏ సర్వీస్కి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా రిలేట్ అనేది మనం తెలుసుకొని ఆ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. 20 or 22 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి 45 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్స్, ఇది జెండర్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అయితే లైక్ మెన్స్ ప్రోడక్ట్స్ కానీ మెన్స్కి రిలేటెడ్గా అయితే మెన్స్, విమెన్స్ అయితే విమెన్స్, బట్ ఆల్కి రిలేటెడ్ కాబట్టి మనం ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే మన క్యాంపెయిన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లేకపోతే మన క్యాంపెయిన్ రన్ అవుతుంది కానీ మనకి లీడ్స్ రావన్నమాట. ప్రాపర్గా లీడ్స్ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ కరెక్ట్గా ఎవరు మన సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నారు, మన సర్వీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే మోస్ట్లీ స్టూడెంట్స్కి, అంటే బీటెక్ స్టూడెంట్స్కి, బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది చదివే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు చూడాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బీటెక్ ఇంజనీరింగ్ స్టడీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ, అండ్ నెక్స్ట్ ఇంకో బీటెక్ అనుకోండి బీటెక్ సివిల్ ఇంజనీర్స్, ఇందులో మనకి ఎవరెవరు ఎక్కువ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బీటెక్ రిలేటెడ్, ఎంసీఏ రిలేటెడ్, ఎంబీఏ రిలేటెడ్, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ మార్కెటింగ్, ఎంబీఏ మార్కెటింగ్ వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఇట్లా ఇంట్రెస్ట్, స్టడీ ఆఫ్ ఫీల్డ్, లేకపోతే ఇట్లా మనకి ఎవరు రిలేటెడ్ అవుతారు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మాకు ఎలా తెలుస్తుంది కొన్ని బిజినెస్ మనకు తెలియవు అనుకుంటే క్లయింట్ని అడుగుతాము. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ క్లయింట్ దగ్గర నుంచే తీసుకుంటాం. తర్వాత మనం ఇప్పుడు మనకున్న ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీలో ఈ బిజినెస్కి ఏ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎలాంటి వాళ్ళు కావాలో ఆడియన్స్ని చెప్పమన్నా అది చెప్పేస్తుంది. వాళ్ళని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు,
ఎంబీఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉన్నవాళ్ళు, మనకి ఆ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, అందులో ఆ ఏజ్ గ్రూప్లో ఈ ఎంబీఏలు చదువుతున్న స్టడీ ఫీల్డ్లో ఎంబీఏ ఎంసీఏ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మన యాడ్ చూపిస్తుంది. ఇన్ కేస్ కొంతమంది ఏం పెట్టలేదు అనుకోండి, వాళ్ళకి చూపించదు. అలాగే ఒకవేళ వాళ్ళ ఎంబీఏ అయిపోయి వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా అదే నేమ్ కనుక చేంజ్ చేయకుండా ఉంటే వాళ్ళకి కూడా చూపిస్తుంది అన్నమాట యాడ్. అక్కడ వాళ్ళ సెట్టింగ్స్ లో ఏమైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మన యాడ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని సేవ్ చేస్తాం. ఒకసారి సేవ్ చేసి పెట్టుకున్నామంటే ఫర్దర్గా ఎన్నిసార్లు క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నా కూడా మళ్ళీ ఆడియన్స్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ టైం మనకు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఫాస్ట్గా సెలెక్ట్ చేయొద్దు, నిదానంగా ఎవరు వస్తారు, ఎవరు చేయగలుగుతారు, మన మన బిజినెస్కి ప్రాపర్గా ఎవరు సూట్ అవుతారు, ఇదంతా కూడా ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లైక్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం బిజినెస్ మేనేజ్మెంట్ అని. ఈ బిజినెస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సైజ్ అని ఉంది కదా ఇక్కడ సైజ్. ఈ సైజ్ వచ్చేసి మనకి ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఈ ఎంబీఏ స్టడీ ఆఫ్ ఫీల్డ్ కానీ పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ ఎంత ఉంది, ఎంబీఏ మార్కెటింగ్ పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇవన్నీ కూడా మనకి సైజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇంత సైజ్ ఉందని, వాళ్ళు ఇంతలో మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి అనేది ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చినప్పుడు మనకు మంచిగా వచ్చినాయి, కానీ ఇప్పుడు అంత ఎక్కువగా లీడ్స్ కూడా రావట్లేదు, తగ్గుతున్నాయి. అది ప్రాక్టికల్గా ప్రూవెన్. లైక్ అంతకుముందు రన్ చేసిన క్యాంపెయిన్కి ఎక్కువ లీడ్స్ వచ్చాయి, ఇప్పుడు రన్ చేసే క్యాంపెయిన్స్కి చాలా కొద్దిగా లీడ్స్ అయితే వస్తున్నాయి. ఈ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఏ వచ్చిన తర్వాత. తర్వాత ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అని ఉన్నాడు, బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో మనకు తెలియదు. మనకి హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది యుఎస్లో అయితే ఉంది, కానీ మన ఇండియాలో అయితే ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది ఈ ఆప్షన్. నెక్స్ట్ సేవ్ ఆడియన్స్. ఇప్పుడు వచ్చేసి ఆడియన్స్ సేవ్ చేస్తున్నాం. ఆడియన్స్ని సేవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఆడియన్స్ సేవ్ అయిపోయారు కదా, ఆ ఆడియన్స్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ఈజీగా జస్ట్ ఓన్లీ సేవ్డ్ ఆడియన్స్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న లిస్ట్ సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శ్రీ స్టూడెంట్స్ ఉంది కదా, డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తుంది. మనకు సైజ్ ఎంత ఉంది, లొకేషన్స్ ఏంటి, ఇక్కడ ఏజ్ ఎంత, ఎన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి చేసేటప్పుడు. ఫస్ట్ టైం మాత్రం క్రియేట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బడ్జెట్ యాడ్ చేసుకున్నాము, ఆడియన్స్ని సేవ్ చేసుకున్నాం. తర్వాత ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్స్ అనేది ఎక్కడెక్కడ మన యాడ్ కనపడాలనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అయిపోయింది, అంటే ఇది ఆటోమేటిక్ ఏఐ అనేది ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనం ఎడిట్ ప్లేస్మెంట్స్ అంటే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్, కానీ ఇక్కడ మనకైతే రావట్లేదు ఇక్కడ. కాబట్టి మనం ఇది తీసుకోకపోవడమే బెటర్. 1 minute అండి.
ఇక్కడ మనకి ప్లేస్‌మెంట్స్ అన్నది అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అయ్యింది. ఏఐ ప్లేసెస్ ఆన్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయము. ఇంతవరకు వదిలేసేయొచ్చు. లైక్ ఇంకొచ్చేసేసి మనకి ఇక్కడ సైజ్ చూసుకోండి. ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ అని. ఒకవేళ ఇంత ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ ఉన్నప్పుడు మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి అని ఒక డౌట్ ఏదన్నా ఉంటే ఒక్కసారి మనం ఇక్కడ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఆడియన్స్ ఉంటే హౌ మెనీ లీడ్స్ వి విల్ గెట్ దిస్ ఆడియన్స్ ఏంటంటే జస్ట్ మనకు ఒక ఎస్టిమేటెడ్ లీడ్ ఇస్తుంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మనకి వర్క్ జస్ట్ ఇచ్చాడు. బట్ ఎక్స్పెక్టెడ్ లీడ్స్ అనేసి జస్ట్ మనకి మోర్ రియలిస్టిక్ మెటా యాడ్స్ ఎగ్జాంపుల్ రీచ్ వచ్చేసి మనకి ఇన్ని పీపుల్ ఇంత పీపుల్స్కి రీచ్ అయితే మనకి రీచ్ ప్రకారం మనకి ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లీడ్స్ 200 వరకు అని చెప్పారు. మేబీ అన్ని లీడ్స్ అయితే రావు కానీ వీళ్ళు జస్ట్ ఎక్స్పెక్టెడ్ అప్ టు మార్క్ వరకు రావచ్చు అని ఇచ్చారు. బట్ ఇట్లా మనం చూడొచ్చు. బట్ చాట్ జీపీటీ ఇచ్చేది అది ఎంతవరకు నిజమనేది కూడా మనం నమ్మలేం. బట్ వీళ్ళు ఇక్కడ మనకి వస్తే మనం బెటర్గా నమ్మొచ్చు. ఇంకొచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనము సేమ్ క్యాంపెయిన్ నేమ్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అంటే మనకి నో యాక్సెస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఈ ఎర్రర్ చూపించదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు యాడ్ లెవెల్లో ఉన్నాం. యాడ్ సెట్ కంప్లీట్ చేసుకున్నాం. యాడ్ లెవెల్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కొత్తగా వచ్చిన ఆప్షన్ ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ యాడ్స్ అనేది విత్ బట్ ఈ పార్ట్నర్షిప్ యాడ్స్ మనం చేయము. నార్మల్గా యాడ్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేయమని అడుగుతున్నాడు. ఫేస్బుక్ అయితే కనెక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే కనెక్ట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ క్రియేట్ చేయాలి. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్షన్ అనేది వన్ టైం. ఇక్కడ వచ్చేసి క్రియేట్ యాడ్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, క్రియేటివ్ హబ్ మాకప్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనము క్లయింట్ అంటే ఆల్మోస్ట్ మనం కొత్తగా క్రియేట్ చేయమంటాడు. యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే మనకి ఆల్రెడీ మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇమేజెస్ ఏమన్నా ఉంటే అవి వస్తాయి. సెలెక్ట్ ఎ పోస్ట్ ఇక్కడ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. మనము ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేస్తాం. కానీ దీన్ని ఎక్కువగా క్లయింట్స్ ఇష్టపడరు. ఈ ప్రాసెస్ని సపరేట్గా క్రియేట్ చేయమంటారు. ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎగ్జిస్టింగ్ పోస్ట్ కన్నా కూడా క్రియేట్ యాడ్ చూద్దాము. క్రియేట్ యాడ్లో
ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ కరాసిల్. కరాసిల్ అంటే మోర్ దెన్ 1 ఇమేజ్‌ని యాడ్ చేసుకుంటాం. ఈ కరాసిల్ అంటే ఏంటంటే మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఒకేసారి ప్రమోట్ చేయాలనుకుంటే 3 ఇమేజెస్ క్రియేట్ చేసి కరాసిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లేదా మనకి జ్యువెలరీస్ కానీ లేకంటే ఈ కామర్స్ రిలేటెడ్ అనుకోండి, అప్పుడు ఇలాంటి కరాసిల్ పోస్టులు ఎక్కువగా క్రియేట్ చేస్తాం. నార్మల్గా అయితే సింగిల్ ఇమేజెస్ ఎక్కువ పోస్ట్ చేస్తాం సర్వీస్ రిలేటెడ్. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ ఏ ఫామ్. ఈ ఫామ్ పేరు ఏంటంటే మనము స్టూడెంట్స్, తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి ఫామ్ నేమ్ ఇచ్చాము. నేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మోర్ వాల్యూమ్ అండ్ హై ఇంటెంట్. మోర్ వాల్యూమ్ అంటే మనకి ఎక్కువ లీడ్స్ వస్తాయి. హై ఇంటెంట్ అంటే ఎక్కువ క్వాలిటీ లీడ్స్ వస్తాయి అన్నమాట. మనకి అప్పుడు ఆ లీడ్స్ అనేవి తక్కువ వస్తాయి, బట్ వచ్చిన లీడ్స్ క్వాలిటీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరైనా ఫోన్ నెంబర్ కనుక ఫామ్లో యాడ్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ టైప్ చేస్తే అప్పుడు ఆ లీడ్ అనేది మనకు వస్తుంది, లేకపోతే రాదు. అట్లా ఇక్కడ ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిన నెంబర్లు కానీ లేకపోతే యూజ్ చేయని నెంబర్లు కానీ ఇచ్చేస్తుంటారు కొంతమంది. ఎక్కువగా సోషల్ మీడియాలో ఇలానే జరుగుతుంటాయి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇట్లా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే వాళ్ళ లీడ్ అనేది మనకు వస్తుంది, లేకపోతే ఆ లీడ్ రాదు. అప్పుడు ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫోన్ నెంబర్స్ అనేవి వ్యాలిడ్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్వాలిడ్ నెంబర్స్ కూడా యాడ్ చేసేస్తారనమాట, మోర్ వాల్యూమ్ అని సెలెక్ట్ చేసేసుకుంటే మనకి. ఇక్కడ వచ్చేసి రిచ్ క్రియేటివ్ అని ఉంది. ఇదేంటంటే కొంచెం మోడల్గా ఆడియన్స్ని కొంచెం ఎంగేజ్ చేసేలాగా క్రియేట్ చేసుకోవటం. అండ్ ఫ్లెక్సిబుల్ డెలివరీ అంటే ఆప్టిమైజ్డ్ అండ్ మాన్యువల్, బట్ ఆప్టిమైజ్డ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఆప్టిమైజర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం ఫామ్కి యాడ్ చేసుకుంటాం. ఫామ్ హెడ్లైన్ యాడ్ చేస్తున్నామంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ లైవ్ ప్రాజెక్ట్స్, ఎస్సీఓ, ఎస్ఎంఓ, ఎస్ఎంఎం, ఎస్ఈఎం, ఇట్లా కంటెంట్ మార్కెటింగ్ ఇట్లా రాయొచ్చు, లేదంటే కొంచెం కంటెంట్ రాయొచ్చు. లైక్ ఇట్లా ఇంకా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకుంటాం, ఫామ్ డిస్క్రిప్షన్లో. అలాగే జాబ్ సపోర్ట్, ఇట్లా మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఫామ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా ఏముంటుందంటే బేసిక్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్ లెవెల్, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ మనకి ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ వరకు ఉంచుతాం. ఫస్ట్ ఫుల్ నేమ్, తర్వాత ఫోన్ నెంబర్, అలాగే కలెక్ట్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అని అన్నాడు, బట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్ కావాలంటే ఉంచవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా యాడ్ చేయాలనుకోండి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ ఫీల్డ్, ఆ స్టేట్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, ఇవన్నీ కూడా. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది. అలాగే డెమోగ్రఫిక్ క్వశ్చన్స్,
ఒక డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఇన్ఫర్మేషన్ లైక్ అంటే జాబ్ టైటిల్, వర్క్ ఫోన్ నంబర్, వర్క్ ఈమెయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేపించుకోవచ్చు. అంటే డిఫరెంట్ బిజినెసెస్‌కి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఉంటుంది కాబట్టి వాటికి కావాల్సినవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి 4 సరిపోతాయి. లైక్ నేము, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఏమన్నా అడగాలనుకోండి ఆ క్వెషన్స్ దగ్గరికెళ్తాము. లైక్ ఇక్కడ యాడ్ ఏ క్వెషన్ అని ఉంది. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ లాంగ్వేజ్. సెలెక్ట్ లాంగ్వేజ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ కన్నడ అండ్ అదర్. ఇట్లా 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ యాడ్ చేస్తున్నాం. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ మనం ఇంకా వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అడగవచ్చు అనమాట. లైక్ ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు షార్ట్ ఆన్సర్స్ అంటే లైక్ ఆర్ యూ లుకింగ్ ఫ్రీలాన్సర్? ఎస్ ఆర్ నో? ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫ్రీలాన్సింగ్? ఇప్పుడు మనకి ఎస్ ఆర్ నో ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక క్వెషన్ యాడ్ చేయాలంటే ఇట్లా మనకి కండిషనల్స్, అపాయింట్మెంట్స్ ఇట్లా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం కావాలంటే కంపల్సరీగా ప్రైవసీ పాలసీ అనేది కావాలి. ప్రైవసీ క్వశ్చన్ ఏమైంది? ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు. ఇందులో రాలేదు శ్రీష డిజిటల్ది. లైక్ మనం గూగుల్లో చూద్దాం. ఇక్కడ శ్రీష డిజిటల్.in ప్రైవసీ పాలసీ ఉంది ఇక్కడ. ఈ ప్రైవసీ పాలసీని కంపల్సరీగా ఫామ్ క్రియేట్ చేయాలి అంటే ప్రైవసీ పాలసీ అనేది ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఇక్కడ మనం ఫామ్ క్రియేట్ చేయలేం. ప్రైవసీ పాలసీ యాడ్ చేసేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మన దగ్గర వెబ్సైట్ లేదు, ఈ ప్రైవసీ పాలసీ ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఏదైనా ఒక బ్లాగ్ లాంటిది క్రియేట్ చేసుకొని దానికి ఒక ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేసి మనం ఏ బిజినెస్ అయితే చేస్తామో దానికి రిలేటెడ్గా అది ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. లైక్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి
రివ్యూ స్క్రీన్ వచ్చింది. మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి వస్తున్నాయని. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ 6 స్క్రీన్స్ ఉన్నాయి. సెకండ్ స్క్రీన్, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండ్ నేమ్, ఫోన్ నెంబర్, 100% జాబ్ సపోర్ట్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఓటీపీ వస్తుంది, తర్వాత ప్రైవసీ పాలసీ వస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ విల్ సెట్ అని చెప్పి థ్యాంక్ యూ మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ మెసేజ్ వచ్చినాక వ్యూ ఎవర్ వెబ్సైట్ కానీ కాల్ కానీ ఇక్కడ మనం స్లాష్లో సెటప్ చేసుకుంటాం. ఎండ్ స్క్రీన్ ఇక్కడ థ్యాంక్ యూ వీ విల్ గెట్ బ్యాక్ యూ అని రాయొచ్చు అనమాట. విజిట్ అవర్ వెబ్సైట్ కానీ కాల్ ఏ బిజినెస్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. విజిట్ అవర్ వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తాం. ఇట్లా మనం యూఆర్ఎల్ ఇస్తాం మన వెబ్సైట్కి. ఇక్కడ వ్యూ వెబ్సైట్ అంటే ఇది ఫామ్ ఫిల్ చేసినాక డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తారు, వెబ్సైట్ చెక్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఫామ్ క్రియేట్ అవుతుంది. ఫామ్ క్రియేట్ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి యువర్ ఫామ్ హ్యాస్ బీన్ యాడెడ్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి యాడ్ క్రియేటివ్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. సింగిల్ ఇమేజ్ ఆర్ యాడ్, బట్ మనం సింగిల్ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇవైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేసినవి అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడైతే ఆల్రెడీ మనం యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ యాడ్ టెక్స్ట్ యాడ్ చేసాం అనుకుంటే ఒక ఇమేజ్ ఏదైనా యాడ్ చేసి లైక్ ఇక్కడ ఏమి ఇమేజ్ ఏది లేదో ఒక ఇమేజ్ అయితే లైక్ నేను నార్మల్గా ఇచ్చేస్తాను. క్రియేట్ ఫేస్బుక్ యాడ్ కంటెంట్ అబౌట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ వచ్చేసి ఇచ్చాడు. అండ్ ప్రైమరీ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి జస్ట్ ప్రైమరీ టెక్స్ట్ కూడా యాడ్ చేశాడు. లైక్ మనం ఈ ప్రైమరీ టెక్స్ట్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయండి. ఇది
తర్వాత హెడ్లైన్ వచ్చేసి ఇక్కడ మనకి హెడ్లైన్ కావాలనుకోండి, ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ ఇచ్చినాయి. ఇందులో మంచి హెడ్లైన్ ఏదన్నా ఉంటే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు, ఏం కాదు. ప్రైమరీ టెక్స్ట్ ప్లస్ హెడ్లైన్ యాడ్ చేసేసి నెక్స్ట్ స్టెప్. ఇది వచ్చేసి మన ఇమేజ్ని ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్లోకి డిజైన్ చేసి చూపిస్తుంది. కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎన్హాన్స్మెంట్ ఇది చూపిస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేసి. మన యాడ్ ప్రివ్యూ కనపడుతుంది ఇక్కడ. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లైక్ మనం ఏ ఫార్మాట్లో ఎలా వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అంటే 7 ప్లేస్మెంట్స్లో కనిపిస్తుంది. మనం ఇంతవరకు క్యాంపెయిన్ సెటప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫామ్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ ఫామ్లోకి అయితే డేటా వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇంకా పబ్లిష్ చేసేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత యాడ్ అనేది ఇక్కడ పేమెంట్ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మన అకౌంట్లో డబ్బులు లేవు కాబట్టి. ఈ పేమెంట్ ఎర్రర్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అంటే బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా వస్తుంది. యాడ్ ఫండ్స్, మనం పర్ డేకి 500 పెట్టామనుకో, 2 days 3 days రన్ చేయాలనుకో 1500 యాడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు స్కాన్ చేసి ఈ 1500 రూపీస్ యాడ్ చేస్తే మనకి పేమెంట్ ఎర్రర్ అనేది పోతుంది. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత 1 hour 2 hours యాడ్ అనేది అండర్ రివ్యూలో ఉంటుంది. అండర్ రివ్యూ తర్వాత లైవ్ అవుతుంది. లైవ్ అయిన తర్వాత కూడా మన యాడ్ రన్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అంతకుముందు అయితే ఇమీడియట్గా లైవ్ అవ్వగానే మన క్యాంపెయిన్ రన్ అయ్యేది, ఇప్పుడైతే అవ్వట్లేదు. చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్క రోజు 1 or 2 days కూడా తీసుకుంటుంది లైవ్ అయ్యి మనకి లీడ్స్ రావడానికి. కాబట్టి మనం కొంచెం ముందే యాడ్స్ రన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రన్ చేసుకున్నాక మనకి లీడ్స్ అనేవి వస్తాయి. రిజల్ట్ ఇక్కడ మనకి యారో వస్తుంది అనమాట. లీడ్స్ రన్ చేస్తే ఆ యారోలో మనకి ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి అనేది కనిపిస్తుంది. యాడ్ లెవెల్ ఇక్కడ లీడ్ ఫామ్లో లీడ్స్ వచ్చినప్పుడు మనకి లీడ్స్ అనేవి కనబడతాయి. 5 leads 10 leads. అప్పుడు మనకి డౌన్ యారో ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ ఫార్మాట్, సిఎస్వి ఫార్మాట్ అని చూపిస్తుంది. మనం ఎక్సెల్ కానీ సిఎస్వి కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో డేటా మొత్తం డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ రిపోర్టింగ్ ఉంది. ఈ యాడ్ రిపోర్ట్లో మన క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. క్యాంపెయిన్ నేమో, యాడ్ సెట్ నేమో, డెలివరీ, రీచ్, ఎంతమందికి రీచ్ అయింది, ఇంప్రెషన్స్, ఎన్నిసార్లు మన యాడ్ చూపించింది, ఫ్రీక్వెన్సీ, యాడ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ చూపించింది, ఏ సెంటర్ వాళ్ళకి ఎక్కువ చూపించింది, ఏ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ చూపించింది, ఇవన్నీ కనిపిస్తాయి. యాక్షన్, ఇవన్నీ కూడా మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మెట్రిక్స్ ఉంది. ఈ మెట్రిక్స్లో మనకి కాస్ట్ పర్ క్లిక్ ఎంత అవుతుంది, కాస్ట్ పర్ ఎం ఎంత అవుతుంది,
కాస్ట్ పర్ మిలియన్స్ అండ్ కాస్ట్ పర్ ఇంప్రెషన్స్ ఎంత, క్లిక్ త్రూ రేట్ ఎంత, మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని క్లయింట్కి పంపిస్తాం. అండ్ నార్మల్గా క్యాంపెయిన్లో ఇక్కడ చూసుకోవాలంటే మన క్యాంపెయిన్ రన్ అయినాక ఇక్కడ కూడా మనకి డీటెయిల్స్ కనపడతాయి. రిజల్ట్ ఎంత, కాస్ట్ పర్ క్లిక్ ఎంత, బడ్జెట్ ఎంత, అమౌంట్ ఎంత స్పెండ్ అయ్యింది, ఇంప్రెషన్స్ ఎన్ని, రీచ్ ఎంత. ఇది ఆన్ గోయింగ్ అని ఎందుకు వస్తుంది అంటే మనం ఎండ్ డేట్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఎండ్ డేట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని మొత్తం ఇక్కడే వచ్చేస్తాయి. వీటన్నిటిని మనం ఒక ఎక్సెల్ షీట్లో కానీ లేకపోతే ఒక పీపీటీలో కానీ పెట్టేసి మనం క్లయింట్కి షేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆడియన్స్. ఇందాక మనం సేవ్డ్ ఆడియన్స్ చూసాం కదా, ఇప్పుడు మనం లుక్-అలైక్ ఆడియన్స్ అండ్ కస్టమ్ ఆడియన్స్ చూద్దాం ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ ఆడియన్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సేవ్డ్ ఆడియన్స్, ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఆడియన్స్ ఇక్కడ ఉంటారు. అండ్ కస్టమ్ ఆడియన్స్ అండ్ లుక్-అలైక్ ఆడియన్స్. కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయాలనుకోండి, కస్టమ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఎక్కడ డేటా ఉందో చూసుకుంటాం. లైక్ కస్టమర్స్ లిస్ట్లో ఉందా, ఆఫ్లైన్లో ఉందా, లైక్ వెబ్సైట్లో ఉందా, మన డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ రిమైనింగ్ సోర్సెస్లో కూడా ఈ సోర్స్లో ఎక్కడ అవైలబుల్గా ఉందో మన డేటా సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ కస్టమర్స్ లిస్ట్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ యాడ్ టు బిజినెస్, న్యూ బిజినెస్ యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం ఆ కస్టమర్స్ డేటా అనేది యాడ్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లుక్-అలైక్ ఆడియన్స్. ఈ లుక్-అలైక్ ఆడియన్స్ మనం ఎక్కడి నుంచి, ఎగ్జిస్టింగ్ సోర్స్ నుంచి అంటే లైక్ మనం ఆల్రెడీ ఒక సోర్స్ పిక్సెల్ అనేది యాడ్ చేసుకున్నాం, ఆ సోర్స్ నుంచి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటామా అని చూపిస్తుంది. లేకపోతే అదర్ సోర్సెస్, ఈ అదర్ సోర్సెస్ అంటే లైక్ మన పేజెస్, క్లయింట్ పేజెస్ ఇవన్నీ చూపించి ఏ పేజ్ నుంచి వస్తుంది అనేసి. బట్ మనకి ఈ ఎగ్జిస్టింగ్ దానికి వస్తుందా, లేకపోతే క్రియేట్ న్యూ సోర్స్ నుంచి క్రియేట్ చేయాలంటే కస్టమ్ ఆడియన్స్ నుంచి క్రియేట్ చేసుకోవాలి. బట్ ఈ లుక్-అలైక్ ఆడియన్స్ పర్సంటేజ్ అనేది 0, 1 to 1% ఉండాలి. ఈ పర్సెంట్ ఏంటంటే మన యాడ్ చేసిన డేటాకి యాక్యురేట్గా చాలా నియర్గా ఉంటుంది అనమాట. 1% అంటే బాగా లుక్-అలైక్ ఆడియన్స్ సోర్స్ 1% ఉంటే చాలా నియర్గా ఉన్నట్టు అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్కి, మనం న్యూ ఆడియన్స్కి చాలా నియర్గా ఉన్న డేటా ఉన్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపిస్తుంది. ఇది ఇంక్రీజ్ అయ్యే కొంది నియర్గా కాకుండా కాస్త ఇంకా కొంచెం చిన్న చిన్న పాయింట్స్ మ్యాచ్ అయినా కూడా చూపించేలాగా ఉంటుంది. బట్ ఇలా 0 to 1% అనేది యాడ్ చేసుకుంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో మనకి యాడ్ క్యాంపెయిన్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. ఇక్కడ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ మన ఈవెంట్స్, ఆడియన్స్ రిటెన్షన్ 365 డేస్లో, ఈ 365 డేస్లో ఎప్పుడు వచ్చిన వాళ్ళనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రిటెన్షన్స్ ఉన్న వాళ్ళని ఇంక్లూడింగ్ మోర్ పీపుల్స్, ఎక్స్క్లూడ్ మోర్ పీపుల్స్, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ మోర్ పీపుల్స్, ఆడియన్స్ నేమ్ అనేసి ఇది క్రియేట్ చేసేసుకుంటాం. దీన్ని లుక్-అలైక్ ఆడియన్స్ని ఇట్లా కస్టమ్ ఆడియన్స్ని, లుక్-అలైక్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మ్యాక్సిమం మనం సేవ్డ్ ఆడియన్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ కస్టమర్ విజిట్స్ అనేవి ఉండవు, ఎక్కువ డేటా ఉండదు. కాబట్టి లేని వాళ్ళు అంతా మ్యాక్సిమం సేవ్డ్ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతారు. ఇట్లా ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుని క్యాంపెయిన్స్ రన్ చేసి ఆ క్యాంపెయిన్ డేటా అనేది మనం క్లయింట్కి షేర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ క్యాంపెయిన్ అంతా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసి రేపు రన్ చేద్దాము. మీరు క్రియేట్